జగన్ మాట్లాడిన మాటలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎందుకు అంటే ఆయన సంచలనమైన విషయాల్ని బయటపెట్టిండు నిన్న. ఇప్పుడు ఏపీలో ఎవరి గవర్నమెంట్ ఉంది? కూటమి ప్రభుత్వం ఉంది కదా. కూటమిలో ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ కలిసి అక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. అయితే జగన్ నిన్న ఏమంటాడు అంటే వీళ్ళు బీజేపీతో ఉన్నారు, చంద్రబాబు నాయుడు బీజేపీతో ఉన్నాడు, కానీ రాహుల్ గాంధీతో హాట్ లైన్లో మాట్లాడుతున్నాడు అంటాడు. రాహుల్ గాంధీ ఎవరు? కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు. అట్లెట్లయితుంది మరి? బీజేపీలతోని కూటమిలో ఉండి కాంగ్రెస్ అగ్రనాయకులతోని ఎట్లా హాట్ లైన్లలో మాట్లాడుతున్నాడు? ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఒకటి ఉంది, మనం చూస్తున్నాం కదా చాలా రోజుల నుంచి. తెలంగాణలో ఎవరి గవర్నమెంట్ ఉంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీఎం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది. కానీ ఆయనేమో పోయి బుక్ రిలీజ్ ఫంక్షన్లలో, బండారు దత్తాత్రేయ గారి బుక్ రిలీజ్ ఫంక్షన్లలో, లేకపోతే ఇంకా రకరకాల మీటింగ్లలో పోయి ఏం చెప్తారు ఆయన? నేను బీజేపీ స్కూల్లో చదువుకున్నా, టీడీపీ కాలేజీలో చదువుకున్నా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఉద్యోగం చేస్తాను. అంటే ఏంది? 3 పార్టీలతోని నాకు సంబంధాలు ఉన్నాయి, ముగ్గురుతోనే ఉన్నా నేను అన్న లెక్క మాట్లాడుతున్నాడు. ఆయన ఉంది కాంగ్రెస్లో, కానీ ముగ్గురుతో ఎట్లయితుంది? ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలతోని నేను ఉన్న సఖ్యతతో అని చెప్పిన లెక్కనే చెప్పిండు ఆయన. నిజానికి ఆయన మీద ఉన్న విమర్శ కూడా అదే. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి కారణాలలో వన్ ఆఫ్ ద కారణం కూడా అదే. వేరే పార్టీలతోనే ఆయన అంటగాగుతుండు అనే దాని మీదనే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు అని. ఇది ఒక రీజన్. ఇంకా చాలా రీజన్లు ఉన్నాయి అనుకోండి, ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇప్పుడు బనకచర్ల లాంటి ఇష్యూ జరుగుతుంది, మనం చూసినాం కదా. చంద్రబాబు నాయుడికి తెలంగాణ నీళ్ళని దోచిపెట్టడానికే బనకచెర్ల మీద తెలంగాణ ప్రభుత్వం మాట్లాడతలేదు అని ఇక్కడున్న ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నాయి. ఇప్పుడు మేడిగడ్డను రిపేర్ చేయకుండా ఆపి బనకచెర్లకు ఆ నీటిని తరలించుకొని పోయే కుట్ర జరుగుతుంది అనేది మనం చూస్తున్నాం. చాలా సందర్భాలలో మన తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ని చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నాడు అని ఇక్కడున్న ప్రతిపక్షాలు ప్రతిరోజు మాట్లాడతాయి. ఎందుకంటే నీళ్ళకి సంబంధించిన ఇరిగేషన్ శాఖలో ముఖ్యమైనటువంటి అధికారి ఏపీ నుంచి వచ్చినటువంటి అధికారి. ఇంకా చాలామంది ఏపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళదే ఇక్కడ నడుస్తున్నాయి. అట్లాంటప్పుడు తెలంగాణ నీళ్లు రావాలి, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలి అనే సోయి వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ఏపీ వాళ్ళకి న్యాయం జరిగేటట్టు, లేకపోతే చంద్రబాబుకి లాభం జరిగేటట్టే వాళ్ళు బిహేవ్ చేస్తారు కదా అనేది విమర్శ ఎప్పటి నుంచో ఉన్నదే. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు చెప్పు చేతల్లో ఉంటున్నాడు, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు నడుస్తుంది అనేది ఒకటి వింటున్నాం మనం. చంద్రబాబు నాయుడు అటు బీజేపీలతో ఉన్నాడు, ఈయననేమో కాంగ్రెస్ నుంచి. అట్లా చంద్రబాబు నాయుడు, రేవంత్, రాహుల్ హాట్ లైన్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా హాట్ లైన్లో మాట్లాడుకుంటున్నారు అనేది ఏపీలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు జగన్ చేస్తున్న ఆరోపణ. అయితే ఆరోపణగా కాకుండా ఆయన ఏం మాట్లాడతాడు అంటే ఒక 2-3 ఎవిడెన్స్లను కూడా ఆయన చెప్తున్నారు. ఎందుకు నేను ఈ ఆరోపణ చేయాల్సి వచ్చింది అంటే దానికి బలమైన కారణాలు ఉన్నాయి నా దగ్గర అని చెప్పిండు నిన్న. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడిర్రు అనేది నిన్న ప్రెస్ మీట్లో ఒక్కసారి వినిపిస్తా, దీని తర్వాత ఇంకా కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్ లైన్. చంద్రబాబు, రేవంత్, కాంగ్రెస్ హైకమాండ్, అంతే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆంధ్రలో అంతకన్నా పెద్ద జరిగింది కదా, ఇవి మాట్లాడుతున్నారు. స్కాములు, ఎలక్షన్, ఓటింగ్ గీటింగు, ఓటు చోరీ, ఇంకోటి అంటున్నారు కదా. మన ఆంధ్రాలో జరిగింది కదా, మన ఎందుకు మాట్లాడు? 12.5% మాట్లాడు. ఎందుకంటే హాట్ లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. వీళ్ళ పార్టీలు, వీళ్ళకు ఎజెండా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పెద్ద ఉద్యమం చేస్తారు తెలుసు కదా, ఓట్ల చోరీ. ఎలక్షన్ కమిషన్ మీద ఓట్ల చోరీకి సంబంధించిన ఒక పెద్ద ఉద్యమం చేస్తారు. పార్లమెంటు నుంచి నిన్న మొన్న వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వరకు కూడా మేమందరం పోతాము అని ఆ ఎంపీలందరూ కూడా బయలుదేరిపోయిర్రు. అదంతా కూడా మనం చూసినాం. ఆయనే
చాలా రోజుల నుంచి ఎలక్షన్ కమిషన్ మీద మాట్లాడుతున్నాడు, ఓట్ల చోరీ ఇష్యూ మీద మాట్లాడుతున్నాడు. ఒక రోజైతే పెద్ద ప్రొజెక్టర్ పెట్టి అసలు ఎక్కడెక్కడ ఏం జరిగినాయి, ఎవరు చనిపోయిన వాళ్ళని కూడా ఈ రోజుకి ఓటర్లుగా చూపిస్తున్నారు, కొంతమంది బతికున్న వాళ్ళని కూడా ఓటర్లుగా చూపిస్తలేరు, ఒకటే కుటుంబంలో చాలా ఓట్లున్న లెక్క చూపిస్తున్నారు. ఇట్లా రకరకాల ఎగ్జాంపుల్స్తోని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు ఆయన. ఎలక్షన్ కమిషను కరెక్ట్గా స్పందిస్తలేదు దీని మీద ఏంది అనేది ఆయన చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాడు. ఓట్ల మీద ఓట్ల చోరీ అనే దాన్ని తీసుకొని వాళ్ళు దాదాపుగా పార్లమెంటును స్తంభింపజేసిన లెక్కనే చేస్తున్నారు. రోజు ఒక ప్రొటెస్ట్ చేస్తున్నారు, రోజు మాట్లాడుతున్నారు, చేస్తున్నారు, అంతా నడుస్తుంది. దేని మీద? ఓట్ల చోరీ అనే దాని మీద. అయితే వాళ్ళు ఇవాళ పార్లమెంట్లో ఇన్నింటి గురించి మాట్లాడుతున్నారు, వేరే వేరే రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నాడు, బీహార్లో జరిగిన దాని గురించి మాట్లాడుతుర్రు, లేకపోతే ఇంకో పక్క రాష్ట్రంలో జరిగిన దాని గురించి మాట్లాడుతుర్రు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు ఆయన అడుగుతున్న ప్రశ్న అది. ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికలల్లో వైసీపీ అన్ని సీట్లు రావడానికి ఏదో జరుగుంటుంది ఏదో అని ఇప్పుడు ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చిన తెల్లారు కూడా జగన్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిండు. మనందరికీ గుర్తుండుంటుంది. ఏదో జరిగింది అని చెప్పొచ్చు, కానీ ఆధారాలు లేవు కాబట్టి నేనేం మాట్లాడలేను ఇప్పుడు అనేది మనందరం చూసినాం. ఆ రోజు మాట్లాడిండు. ఎందుకంటే ఆ రోజు ఆయనకున్న మేజర్ అనుమానం కూడా ఏముండే అంటే ఓట్లకు సంబంధించిన దాంట్లో ఏదో జరిగింది అనే అనుమానంతో ఆయన ఆ రోజు అది మాట్లాడిండు. కానీ నా దగ్గర ఆధారాలు లేవు కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్నా అనేది ఆ రోజు ఆయన అన్నదాని ఉద్దేశం. ఇప్పుడు ఆధారాలతోని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు కదా, మరి ఏపీకి సంబంధించిన దాని మీద ఎందుకు మాట్లాడరు? ఏపీలో ఇట్లాంటి ఓట్ల ఇష్యూతోని ఇది జరిగింది, మా దగ్గర చాలా పెద్ద సీరియస్ ఇష్యూగా ఉంది. ఈయన చాలా రాష్ట్రాల గురించి ఎగ్జాంపుల్స్ చెప్తుండు, మరి ఏపీ గురించి ఎందుకు చెప్తలేడు? ఏపీ గురించి ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో ఆయనకి దోస్తానా ఉంది. రేవంత్ రెడ్డి మధ్యలో ఉండి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ ముగ్గురు హాట్ లైన్లో మాట్లాడుకుంటున్నారు. అందుకే దేశం మొత్తం మీద ఏ రాష్ట్రాలలోనైనా ఓట్ల చోరీ గురించి మాట్లాడతాడు, కానీ ఏపీలో మాత్రం మాట్లాడు. ఎందుకంటే అది జరిగింది కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిండు. అది మాట్లాడితే ఇబ్బంది అవుతుంది చంద్రబాబు నాయుడుకు కాబట్టి మాట్లాడతలేడు అనేది ఆయన చెప్తున్న మాటలు. ఇంకొకటి కూడా ఏమంటాడు అంటే ఇప్పుడు మాణిక్యం ఠాగూర్ ఉన్నాడు. ఆయన ఎవరు? ఏపీకి సంబంధించి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్. ఇప్పుడు మన దగ్గర మీనాక్షి ఉంది కదా, కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుందంటే ఒక్కో రాష్ట్రంకి ఒక్కొక్క ఇన్ఛార్జ్ని వేస్తారు. మన దగ్గర మీనాక్షి ఉంది, అట్లనే అక్కడ మాణిక్యం ఠాగూర్ ఉన్నాడు. ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఏదన్నా జరిగితే లేదంటే ప్రజల పక్షాన వాళ్ళు మాట్లాడాలి అంటే ఎవరి గురించి మాట్లాడాలి? అక్కడున్న కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడాలి కదా. కానీ ఇవాళకి కూడా ఆయన మళ్ళీ నోరు తెరిస్తే వైసీపీ గురించి మాట్లాడతాడు, కానీ ప్రభుత్వం మీద మాట్లాడు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఎవరైనా మాట్లాడితే ప్రభుత్వాల మీద మాట్లాడాలి కదా. మీరు ఏదో చేస్తామని అధికారంలోకి వచ్చిర్రు, ఇట్లా చేసిర్రు, అట్లా చేసిర్రు అని ఇవన్నీ ప్రభుత్వాలని ప్రశ్నిస్తాయి. ఎవరైనా సరే ప్రతిపక్షాల ఫస్ట్ బాధ్యత ఏముంటుంది అంటే ప్రభుత్వాలని ప్రశ్నించుడు. కానీ ఆయన మాత్రం ఏమన్నంటే నన్ను ప్రశ్నిస్తాడు, నా మీద మాట్లాడతాడు, లేకపోతే వైసీపీ మీద మాట్లాడతాడు. ఇది ఎక్కడ లెక్క అవుతుంది? ఎందుకంటే వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడుతోని హాట్ లైన్లో ఉన్నాడు కాబట్టి ఆయన మీద మాట్లాడడానికి వీళ్ళు భయపడతారు. ఇదే ఆయన చెప్పదలుచుకుంది. ఇప్పుడు ఆయన చాలా ఎగ్జాంపుల్స్ని కూడా చెప్పిండు. వాడ మద్యం షాపులు విపరీతంగా వచ్చినాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు చేస్తాము అన్న హామీలు అవి ఇవి ఏవి చేస్తలేరు. కానీ వాటి మీద ఏ ఒక్క రోజు కూడా కాంగ్రెస్ ఇన్ఛార్జీలు మాట్లాడరు, కానీ వైసీపీ మీద మాత్రం మాట్లాడతారు. ప్రతిసారి వైసీపీ మీద మాట్లాడడానికి మాత్రం రెడీగా ఉంటారు వీళ్ళు, కానీ ప్రభుత్వం మీద మాట్లాడరు. ప్రతిపక్షాలు మాట్లాడాల్సింది ప్రభుత్వాల మీద కదా, ప్రతిపక్షాల మీద కాదు కదా, వైసీపీ మీద కాదు కదా మాట్లాడాల్సింది. మాట్లాడాలి అనుకుంటే కూటమి ప్రభుత్వం మీద మాట్లాడాలి, మీరు ఎందుకు చేస్తలేరు అని. కానీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించరు. ఎందుకు? వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి కోపం వస్తుంది, రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతున్నాడు, వాళ్ళు హాట్ లైన్లో ఉన్నారు కాబట్టి మాట్లాడరు. ఆయన మీద మాట్లాడాలంటే భయపడతారు, అందుకోసం మమ్మల్ని మాట్లాడతారు, మా మీద మాట్లాడతారు, మా పార్టీ మీద మాట్లాడతారు, మా నాయకుల మీద మాట్లాడతారు అంటున్నాడు ఆయన. ఎగ్జాంపుల్స్ని కూడా చెప్పిండు ఆయన. ఓట్ల చోరీ మీద నిజంగానే దేశం మొత్తము ఈ రాష్ట్రాలలో ఇట్లా అవుతున్నాయి, ఇక్కడ ఇట్లా జరిగింది, అక్కడ అట్లా జరిగింది అని చాలా ఎగ్జాంపుల్స్ చెప్తారు కదా రాహుల్ గాంధీ గారు. మరి ఏపీకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని ఎందుకు చెప్తలేరు అనే అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇప్పుడు నిన్న జగన్ మాట్లాడిన తర్వాత చాలామంది ఆలోచిస్తుంది అది నిజమే కదా, మరి నిన్నగాక మొన్న ఎన్నికలు అయిపోయినాయి, అక్కడ కూడా విమర్శలు వచ్చినాయి ఓట్లకు సంబంధించిన ఇష్యూ మీద, మరి ఒక్కరోజు కూడా మాట్లాడతలేరు. ఇప్పుడు
చాలా ఏండ్లు అయిపోయింది, చాలా లేటుది అంటేనేమో ఒక లెక్క అవుతుండే. మొన్న ఎన్నికలు జరిగినాయి, దాంట్లో మేజర్ ఇష్యూనే అది సరిగా జరగలేదు అనే దాని మీదనే చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పుడు రాహుల్ గాంధీ కనీసం మాట వరుసకి మచ్చుకి కూడా కనీసం ఏపీకి సంబంధించిన ఇష్యూని ఎందుకు మాట్లాడతలేడు? చంద్రబాబు నాయుడుతో నిజంగానే దోస్తాను ఉంది కాబట్టే మాట్లాడతలేడా? ఇప్పుడు ఇట్లాంటి అనుమానాలు కలుగుతున్నాయి చాలా మందికి. రాజకీయాలని దగ్గరగా చూస్తున్న నాయకులకు ఎవరికైనా సరే ఇప్పుడు ఎవరైనా ఒక ఇష్యూ మీద ఫైట్ చేస్తున్నారు అన్నప్పుడు ఆ ఇష్యూ మీద ఏ రాష్ట్రాలు అయితే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ ఎగ్జాంపుల్గా తీసుకొని వచ్చి మాట్లాడతారు. కానీ కావాలని ఏపీకి సంబంధించిన ఇష్యూని ఈ రోజు వరకు మాట్లాడకపోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజంగా జగన్ చెప్తున్నట్టే ఏమన్నా ఉందా? ఇట్లాంటి అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి.